ఒక వాటర్‌కు ఉండే విస్కోసిటీని ఆయిల్ యొక్క విస్కోసిటీ లాగా మారిస్తే ఏమవుతుంది? అంటే వాటర్ యొక్క రిమైనింగ్ ప్రాపర్టీస్ ఏమీ చేంజ్ చేయకుండా జస్ట్ ఆయిల్ యొక్క విస్కోసిటీ దానికి అసైన్ చేస్తే రిజల్ట్స్ ఏమొస్తాయి? అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ విస్కోసిటీ? తెలుగులో దాన్ని స్నిగ్ధత అంటారు. స్నిగ్ధత. సో తెలుగులో చెప్పేదాన్ని స్నిగ్ధత అంటారు. ఇంగ్లీష్లో వి కాల్ ఇట్ యాజ్ అ విస్కోసిటీ. సో జనరల్ టర్మ్స్లో మనకు ఇది ఏంటి అన్నది మనకు తెలియకపోతే రెగ్యులర్గా మనం మాట్లాడుతున్న భాషలో మాట్లాడుకుందాం. విస్కోసిటీ అంటే చిక్కదనం. అంటే ఒక లిక్విడ్కి ఉండే దాని యొక్క ఏమంటారు చిక్కదనం ఉంటుంది సార్, పాలు చిక్కగా ఉన్నాయి అలా అంటాం కదా. సో అలాంటి దాన్ని మనం ఒక విస్కోసిటీ అంటాం. అంటే ప్రతి లిక్విడ్కి దానికి సపరేట్గా ఒక విస్కోసిటీ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చేయబోయే ఎక్స్పెరిమెంట్ లాంటిది ఏంటి అంటే ఒక పైప్ని డిజైన్ చేసుకుంటున్నాం మనం. ఈ పైప్లో జస్ట్ ఒకసారి వాటర్ వెళ్తే ఏమవుతుంది, ఓకే, ఆ వాటర్కి బదులు ఇంకేదన్నా లైక్ విస్కోసిటీ ఎక్కువగా ఉన్నా లేకపోతే తక్కువగా ఉన్న ఇంకొక లిక్విడ్ లాంటిది ఏమైనా వెళ్తే ఎటువంటి చేంజెస్ జరుగుతాయి. ఓకే, అంటే ఒక విస్కోసిటీ అనేది ఒక ఆబ్జెక్ట్లో ఎటువంటి చేంజెస్ తీసుకొస్తుంది ఫ్లోలో, అదే తెలుసుకుందాం. సో దానికోసం నేను చేసిన ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఒక పైప్ని డిజైన్ చేసుకుంటున్నాను నేను. దిస్ ఈస్ ఏ పైప్. ఇది ఒక పైప్ లాగా తీసుకున్నాం. ఓకే, ఈ పైప్ని మనం సేవ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం చేసిన పైప్ అనేది ఆన్సర్స్లో తీసుకొచ్చేసాం. ఇక్కడ నేను కండిషన్స్ ఏమి ఇచ్చానంటే ఇది ఇన్లెట్ ఇచ్చాను, ఇది అవుట్లెట్, మిగతా అంతా వాల్స్. ఓకే, ఇది కంప్లీట్ పైప్ డొమైన్, రిమైనింగ్ అంతా వాల్స్. ఓకే, మెష్ రన్ చేసి మెష్ చేసుకున్నాం. మెషింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి అనాలిసిస్ చూద్దాం. సో ఇక్కడ ప్రాపర్టీస్ వచ్చేసి ఆయిల్కి సపరేట్గా అండ్ వాటర్కి సపరేట్గా తీసుకున్నాము. ఓకే, ఇది. సో ఇక్కడ మనం మోస్ట్లీ మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఈ ప్రాపర్టీ చేంజ్ అవ్వడం వల్ల టెంపరేచర్లో ఎటువంటి డిఫరెన్సెస్ వస్తున్నాయి. అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ ఇన్లెట్ అవుట్లెట్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంత వస్తుంది. సో మెజారిటీ ఆఫ్ కాన్సెప్ట్ ఇస్ ఆన్ దిస్. సో ఇప్పుడు విస్కోసిటీ ఆఫ్ వాటర్ దిస్ అండ్ కుకింగ్ ఆయిల్, ఏదో ఒక ఆయిల్ తీసుకున్నాము, కుకింగ్ ఆయిల్. ఓకే, ఆ కుకింగ్ ఆయిల్ యొక్క రేంజ్ ఇంత ఉంటుంది. సో వీటికి సంబంధించిన ప్రాపర్టీస్ అప్లై చేసి నౌ వీఆర్ క్యాల్కులేటింగ్ హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ సో దీనికి మనం ఆల్రెడీ ఆబ్జెక్ట్లో తీసుకున్నాం. ఇది ఇన్లెట్గా కన్సిడర్ చేశాను, ఇది అవుట్లెట్ కింద కన్సిడర్ చేశాను. ఇప్పుడు ఫ్లూయిడ్ అనేది ఇటు నుంచి పాస్ అయ్యి ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. సో లెట్ us అస్యూమ్ ఒక ఏమంటారు, ఇది వచ్చేసి ఒక స్టీల్ మెటీరియల్ ఇది. ఓకే, నేను స్టీల్ తీసుకున్నాను మెటీరియల్ అనేది. సో స్టీల్ మెటీరియల్ కాకుండా మీ ఇష్టం, అల్యూమినియం మీ ఇష్టం అది, బట్ నేను ఇక్కడైతే స్టీల్ తీసుకున్నాను. స్టీల్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఒక మెటీరియల్, ఒక లిక్విడ్ పాస్ అవుతుంది. ఈ స్టీల్ వచ్చేసి అరౌండ్ ఒక 300 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది అనుకుందాం. ఓకే, 300 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న ఒక స్టీల్ కడ్డీ అనుకుందాం ఇది. దీనికి నువ్వు ఇక్కడ నుంచి ఒక లిక్విడ్ పాస్ చేస్తున్నావు. ఆ లిక్విడ్ ఏంటి? వాటర్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే వాటర్ని అసైన్ చేసుకుందాం. దీంట్లో వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో వాటర్ ఫ్లో అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను చాలా చిన్నగా అంటే 0.001 మీటర్స్ పర్ సెకండ్, వెరీ మైన్యూట్ వెలాసిటీ. ఓకే, 0.001. మన టెంపరేచర్ ఎంత ఉంటుందంటే ఒక రూమ్ టెంపరేచర్ అనుకుందాం, 273 + 30 అనుకుందాం, లేకపోతే 28 సంథింగ్ 300 కెల్విన్ అంటే 273 అంటే 2720 లేకపోతే 200 పెట్టుకున్నాం, 25 డిగ్రీస్ అనుకుందాం. ఓకే, అండ్ అవుట్లెట్ ఏమాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే వాల్స్ మీద ఇస్తున్నాను. ఈ ఎంటైర్ వాల్స్ అనేవి కూడా 300 కెల్విన్స్తో ఉంది. సో ఎంత ఉంది టెంపరేచర్ అనేది స్టీల్కి? ఓకే, స్టీల్ మెటీరియల్ అసైన్ చేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి ఇందులో మనకు స్టీల్కి సంబంధించి వాల్స్ మీద స్టీల్కి సంబంధించి ప్రాపర్టీస్ అప్లై చేద్దాం. టెంపరేచర్ వచ్చేసి 273 + ఒక 300 డిగ్రీస్ ఉంది అనుకుందాం. సో ఒక 573 కెల్విన్స్ అప్లై చేస్తాం. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేద్దాం రిజల్ట్స్. సో ఇక్కడ గమనిస్తే మన టెంపరేచర్ అనేది 25 డిగ్రీస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది మెల్లగా హీట్ అవుతూ అవుట్లెట్కి వచ్చేసరికి 414 డిగ్రీ సెంటిగ్రేడ్కి వెళ్ళింది. అండ్
నవ్వు ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అంటే వాటర్కి కుకింగ్ ఆయిల్ యొక్క విస్కోసిటీ వస్తాయి. అంటే మిగతా ప్రాపర్టీస్ అన్నీ సేమ్ ఉంటాయి, ఓకే. బట్ కుకింగ్ ఆయిల్ యొక్క విస్కోసిటీ అంటే ఇది 0.035 ఉంది కదా, అంటే మిగతా ప్రాపర్టీస్ అన్నీ సేమ్ ఉంది. కుకింగ్ ఆయిల్ యొక్క విస్కోసిటీ మాత్రమే వస్తాయి వాటర్లో. అప్పుడు ఏ విధమైన రిజల్ట్స్ వస్తాయి అది చెక్ చేద్దాం. యాజ్ పర్ రిజల్ట్స్ మనకు వచ్చిన వాల్యూస్ ఎంత, ఇక్కడ 290 అప్లై చేస్తే 573 ఇక్కడ మనం వాల్ టెంపరేచర్ మనం అప్లై చేసాం, అంటే 300 డిగ్రీ సెంటిగ్రేడ్ అప్లై చేసాం. మనకు అవుట్లెట్ దగ్గర వచ్చింది ఎంత 411. సో చిన్న క్యాల్కులేషన్ చేద్దాం. సో 411 మైనస్ 273 అంటే వాటర్ యొక్క అవుట్లెట్ టెంపరేచర్ ఎంత హీట్ అయింది, 138 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది. అంటే ఈజ్ ఈక్వల్స్ టు మనకు 138 డిగ్రీ సెంటిగ్రేడ్, ఓకే. సేమ్ యాజ్ ఇప్పుడు దీనికి చూద్దాం ఎంత వచ్చింది 487. సో 487 మైనస్ 487 మైనస్ 273 ఇది 214 సెంటిగ్రేడ్కి వెళ్ళింది. అంటే మీరు గమనించండి 138 నుంచి 214 వరకు మనకు చేంజెస్ వచ్చింది. అంటే టెంపరేచర్ అవుట్లెట్కి వెళ్ళేసరికి ఇన్ కేస్ వాటర్ యొక్క ప్రాపర్టీస్లో, ఓకే, ఈ విస్కాసిటీలో నువ్వు మిగతా ప్రాపర్టీస్ అన్నీ అలానే ఉంచి జస్ట్ వాటర్ని ఈ రేంజ్ విస్కాసిటీకి అంటే ఆ రేంజ్ థిక్నెస్కి నువ్వు తీసుకొచ్చి రిజల్ట్స్ చెక్ చేస్తే నీకు డిఫరెన్స్ అనేది ఇంత అమౌంట్ ఆఫ్ వచ్చింది. అంటే ఎంత వచ్చింది, ఇది ఒక 62, ఇది ఒక 14, 62 14 ఎంత 76 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది. సో అరౌండ్ అప్రాక్సిమేట్లీ 75 అనుకుందాం, పాయింట్స్ రాయడం అంటే క్యాన్సిల్ చేసేసి. సో 75 డిగ్రీ సెంటిగ్రేడ్ డిఫరెన్స్ వస్తుంది. అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ వెలాసిటీ, సేమ్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడైతే నువ్వు వాటర్ని యొక్క విస్కాసిటీ నుంచి కుకింగ్ ఆయిల్ యొక్క విస్కాసిటీకి కన్వర్ట్ చేస్తున్నావో మిగతా ప్రాపర్టీస్ అన్నీ సేమ్. సో అప్పుడు నీకు ఇంత డిఫరెన్స్ వచ్చింది. సో ఒక నువ్వు సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇలా నేర్చుకో. ఎలా అంటే ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా నేర్చుకోవాలి.